ఇక్కడ చెబుతున్న నాకు తండ్రి, మీ కుమారుడైన పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని దేవా, చెప్పబడుతున్న ప్రతి మాట కూడా తండ్రి, నా సహోదరులకు నా సహోదరులకు తండ్రి అర్థమయ్యేలాగా తండ్రి చెప్పగలుగుటకు, వివరించగలుగుటకు తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించమని నాయన. ఈ పాఠం విన్న తర్వాత తండ్రి, మా జీవితాలలో తండ్రి ఒకవేళ ఏదైతే మిస్టేక్ మేము చేస్తున్నామో తండ్రి, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నామో నాయన, ప్రతి దానిలో తండ్రి ఒక మంచి నిర్ణయం మేము తీసుకుని నాయన, మీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. ఈ ప్రార్థన తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం ఈ ఆదివారపు తరగతిలో విందాం. అయితే కొన్ని వారాలుగా, సంవత్సరాలుగా, అలాగే ఆయా పరిస్థితుల్లో, ఆయా మీటింగ్స్లో, ఆయా సందర్భాలలో మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. ఇలా వింటున్నప్పుడు మనం దేవుని వాక్యం ఎప్పుడైనా వింటున్నాం అనుకోండి, మనకు జరగాల్సింది ఏంటంటే మన ఆత్మీయతలో బాగా బలపడాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన ఈ యొక్క ఆలోచన విధానంలో మన ఆత్మీయ జీవితం ఎంతలా బలపడుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడుతూ ఉండాలి. కానీ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే, నేటి క్రైస్తవంలో మనం చూసినప్పుడు చాలామందికి తెలియని విషయం, అర్థం కాని విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వస్తే, దేవుని వాక్యాన్ని మనం వింటే, దేవుని పాటలు పాడితే, సంఘానికి మనం వెళితే మనకేమొస్తుంది? మంచి మనసు వస్తుంది. కానీ ఎక్కువగా ఆలోచించేవారు మాకు ఆశీర్వాదం వస్తుంది అంటారు. అంతే కదండి. మనకు సమాజంలో కనిపించే మీటింగ్స్ కూడా, లేదంటే బహిరంగ సభలు కూడా మనకి ఎలా కనబడతాయి? దీవెన పండుగలు అంటారు, ఆశీర్వాద పండుగలు అంటారు, ఆశీర్వాద కోసం చెబుతున్నామంటారు, ఏమండి స్వస్థత పండుగలు అంటారు. అంటే మనిషికి మేలును చేకూర్చేవి, దీవింపబడి చేసేవి, ఆశీర్వాదాలు ఇచ్చేవి, వీటి కోసం ఎక్కువగా చెప్తారు. అంతే కదండి. ఆ మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఏం చెప్తారయ్యా అంటే ఆశీర్వాదం కోసం చెప్తారు. ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి, ఆశీర్వాదాలు మనం పొందుకున్న తర్వాత ఎలా మనం ఈ యొక్క లోకంలో, ఈ ప్రపంచంలో, ఏమంటే ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి అన్నదే మనకు నేర్పిస్తారు. ఆ మీటింగ్లో లేదా ఆ సమాజంలో, ఆ యొక్క ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు, ఆ సభలకు మనం వెళ్ళినప్పుడు మనకు నేర్పించేది ఏంటి అని మనం ఆలోచిస్తే కేవలం ఆశీర్వాదాల కోసం నేర్పిస్తారు. అందుకే ఆ పండుగల పేరే, లేదా ఆ యొక్క సభల పేరేంటి? ఆశీర్వాద పండుగలు, దీవెన పండుగలు, తైలాభిషేక పండుగలు. ఏమండి అంటే ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? మీరు చెప్పండి. చాలా కాలం నుంచి మీరు అన్నారు కదా వాక్యం. ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? బయట వాళ్ళ సంగతి పక్కనెట్టండి, ఆశీర్వాదాలు ఉన్నాయా? మాట్లాడాలి. శ్రీనివాస్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళకి వాక్యం తెలీదా, లేకపోతే అర్థం కాలేదా నా మాట కానీ? గంగాధర్ గారు ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నారు. ఇంకా చెప్పండి. వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మీరు చెప్తే తొందరగా అయిపోతుంది మన పాఠం. లేదంటే అలా క్వశ్చన్ మీద నడుస్తుంది అన్నమాట. ఆశీర్వదించారు. ఓకే. స్త్రీలు ఎవరో మాట్లాడతలేదు, ఇంతమంది ఉన్నారు. దేవుడు మనల్ని ఆశీర్వదించారు కాబట్టి ఎలా ఉన్నారని దుర్గా గారు చెప్తున్నారు, సహోదరి. ఏమండి రైట్. ఏదేమైనా ఏంటి గంగాధర్, దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం అని భాస్కర్ గారు చెప్తున్నారు, మన అధ్యక్షులు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే మీరు ఇప్పటి వరకు అనుకున్న ఆశీర్వాదాలు వేరు. ఆశీర్వాదం ఉన్నది, మీరు అన్నట్టు నేను కూడా లేవని చెప్పట్లేదు. ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు, మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. కానీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా మనకు అర్హత ఉందా లేదా అన్నది కూడా దేవుడు చూస్తాడు ఇప్పుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మంది అనుకునేది ఏంటంటే, మన సంఘంలో క్రైస్తవాన్ని చూసినప్పుడు సమాజంలో ఏంటంటే ఆశీర్వాదాల పండుగలు, ఈ పండుగలు అని చెప్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆశీర్వాదం కోసం వివరిస్తారు, బోధిస్తారు. ఇక మరొక కోణంలో మన సమాజ పరంగా ఆలోచిస్తే, ఏమంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం మనం ఆలోచన చేయగలిగితే, లోకంలో ఒక సామెతలు ఉన్నాయి, కొన్ని సామెతలు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని చేదస్తాలు ఉన్నాయి. ఏంటో చేదస్తాలు? మీ ఇల్లు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే
ఏంటి కారణం? మీ వాస్తు సరిగా లేదు. ఏ వాస్తు అది? బాత్రూమ్ ఇటువైపు పక్క ఉన్నదే ఎక్కడ తీసావు? అటువైపు పక్క బాత్రూమ్ తీసావంట. అంటే బాత్రూమ్ లిట్రిన్ ట్యాంక్ అక్కడ తీసావంట. ట్యాంక్ ఇటువైపు తీయవలసింది ఎటువైపు తీసావు? అటువైపు తీసావు. కాబట్టి బరువు ఎటువైపు వెళ్ళిపోయింది? ఇటు ఉన్న బరువు ఎటువైపోయింది? అటువైపు అయిపోయింది. ఎందుకంటే నీ యొక్క గ్రహం బాగాలేదు అంటున్నాడు. ఏంటి నీ పేరు మీద ఒక గ్రహం ఏముందా? నీకు అర్థమవుతుందా? మన పేరు మీద సెంటు భూమి కూడా ఉండదు, మన పేరు మీద గ్రహాలే ఉన్నాయని మాట్లాడతారు. ఏమండి ఎంతవరకు న్యాయం చెప్పండి? ఈ భూమి ఒక గ్రహం. ఈ భూమి మీద నీకున్న స్థలం ఎంత? మహా అయితే 3 సెంట్లు కూడా ఉంటుంది ఇదే పేరు మీద. ఏమండి జానుడి భూమి కూడా మన పేరు మీద లేదు. అదేనా గవర్నమెంట్ వాళ్ళు తల్లిదండ్రులు ఆలయాలు సంపాదించిన దాని మీద ఒక 3-4 కుటుంబాలు బ్రతికితేనే కానీ దానికి అవకాశం లేదు. కానీ ఇలాంటి ఆలోచన ఉన్నారు, ఆలోచన విధానంలో మనం ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ చెబుతున్న మాటలు ఏంటి? నీ ఇల్లు కూలిపోవడానికి, మీ ఇంట్లో బాగోకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, మీరు ఇదిగో మీ వాస్తు బాగోలేదు. ఈ గోడ ఇటువైపు ఉన్నది అటువైపు లేదు, మీ గుమ్మం అటువైపు ఉండాల్సింది ఇటువైపు లేదు, ఇటువైపు ఉన్న గుమ్మం ఎక్కడ ఉండాలి? అటువైపు ఉండిపోయింది. కాబట్టి నీకు రావాల్సిన దీవెన రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, నీ కొంపంతో మునిగిపోతుంది, నీకు లేనిపోయిన కష్టాలన్నీ వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి నీకు అన్నాడు. మీకు అర్థమవుతుందా? నీకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఏం జరుగుతుంది మనకి? ఈ యొక్క ఆలోచన విధానం పక్కన మనకి ఏమర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ప్రతి విషయం మనకు అర్థమవుతుందండి. మరికొంతమంది మాట్లాడతారు, అసలు నీ పేరు బలం లేదంటారు. ఏంటి? ఏం పేరు బలం లేదు? నీ పేరులో బలం లేదంట. మరి ఏ పేరు ఎడితే నీకు బలం వస్తుంది? సతీయ అని ఎట్టకూడదంట, సురేష్ అని ఎట్టకూడదంట, వెంకయ్య అని ఎట్టకూడదంట, ఎల్లమ్మ పుల్లమ్మ అని ఎట్టకూడదంట. మరి ఏం పేరు ఎట్టాలి? ఏదో రకమైన మంచి పేరు ఎట్టాలి. మరి నువ్వు ఎట్టుకున్న పేరు, మీ తల్లిదండ్రులు ఎట్టిన పేరు, ఏమండి పెద్ద పెద్ద విద్యావంతులు ఎట్టిన పేరు, ఎంతోమంది దైవజనులు ఎట్టిన పేరు, నీకేమి లేదు, బలం లేదు ఆ పేర్లు. కాబట్టి నీకు మంచి జరగట్లేదు, నీకు ఆశీర్వాదం రావట్లేదు, నీకు దీవెన రావట్లేదు. మరికొంతమంది ఏమంటారంటే, మాకు శాపం కలగడానికండి, మాకు దీవెన రాకపోవడానికి కారణం అండి సాతానండి అంటారు. ఏమన్నా సాతాన్ ఏమన్నా మనకు శాపం ఇస్తాడండి? అసలు అంత సీన్ ఉందా సాతానికి? అసలు సీనే లేదు. అసలు దానికి అటువంటి అవకాశమే దేవుడు ఇవ్వలేదు. దీవించబడడం కానీ, శాపంగా మార్చబడడం కానీ అపవాదికి అవకాశం లేదు. కావాలంటే లోకంలో ఉన్నాయి నీకు చూపిస్తుంది అంతే. ఇవన్నీ నీకు ఇత్తని తీసుకో కావాలంటే అంటది. నువ్వు దానిని ఆశీర్వాదంగా నువ్వు ఫీల్ అవుతే ఎవడేం చేయలేడు. ఇంకా మీకు అర్థమవుతుందా? మీరు వాక్యం తెలియకపోతే అది ఆశీర్వాదం అని మీరు అనుకుంటారు. నిజంగా వాక్యం తెలిసిన వాడైతే ఏమంటారు? యేసుక్రీస్తు వారిలా మాట్లాడతారు. ఎలాగా? ఇదిగో నీ పరలోకముందున్న దేవునికే నువ్వు మొక్కు, ఆయన్నే గణపరచు, మహిమపరచు అని మాట్లాడగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఈ దీవునిలో ఆశీర్వాదాల కారణం ఏమండి? పేరు బలంలో మన దీవుని రావట్లేదు, ఏమండి, లేదంటే వాస్తుల వల్ల మన దీవుని ఆశీర్వాదాలు రావట్లేదు, లేదా శాపాలు మనకు రావట్లేదు, అపవాదం వల్ల మనకి శాపాలు ఆశీర్వాదాలు అనేవి రావట్లేదు. ప్రియమైన దేవుడు అంటే ఆలోచించారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నప్పుడు ఏమండి దీవెన ఎలా వస్తుంది? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవిస్తాడండి. నిజంగా చాలా దీవిస్తాడు. ఆయన ఎలాంటి వారిని దీవిస్తాడంటే ఆయన ఇష్టం. ఒక మనిషి లక్షణం, ఒక మనిషి వ్యక్తిత్వం, ఒక మనిషి ఆలోచన విధానం దేవుడికి నచ్చినప్పుడు, దేవుడికి అనుకూలంగా ఉంటున్నప్పుడు, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. చూద్దామా మంచి మాట? సమూయేలు మొదటి గ్రంథం, మంచి మాట. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. రాజైన సౌలుని కోసం చెప్తున్నాడు. మొదటి రాజు, ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఉన్న సౌలుని కోసం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన చెరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అని బెన్యామీనుడు ఒకడు ఉండడు. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలున ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలో అతని పాటు సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏమండి, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్న ఈ సౌలు ఏమండి
ఎలా ఉన్నాడంటే ఆకారంలో ఎత్తున్నాడంట, అందంలో మంచి అందగాడంట. ఇశ్రాయేలు అందరిలో కూడా అసలు ఎటువంటి సౌందర్యం అంటూ లేడంట, అలాంటి వ్యక్తి లేడంట ఇశ్రాయేలు అందరిలో కూడా. ఇశ్రాయేలు ఎంతమంది ఉంటారు? సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఇశ్రాయేల్ నిజంగా చాలా హైట్ ఉంటారు, చాలా అందంగా ఉంటారండి వాళ్ళు. మీరు కావాలంటే చూడండి, ఇజ్రాయెల్ దేశంలో కానీ ఇలాంటి మిగిలిన దేశాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో ఉన్న మనుషులు కానీ వారు ఎలా ఉంటారండి? చాలా అందంగా ఉంటారు, ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు. వారి హైట్ చాలా హైట్ ఉంటుంది. మన దేశంలో ఉన్నవారు అయితే మినిమం ఎంత ఉంటుందంటే మన మన వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుందండి, మన వాళ్ళు హైట్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం అయితే 5-5.5 ఉంటుందండి. 6 ఫీట్ చాలా తక్కువ. 6 ఫీట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మన దేశంలో. చూడండి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మన అందరూ కూడా. ఇందులో ఉన్న వాళ్ళందరూ 5 అడుగులే, నేను కూడా 5 అడుగులే, అంతమించి ఏం కాదు. 6 అడుగులు ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఇగో మన గంగాధర్ గారు, మన శ్రీనివాస్ గారు కనపడుతున్నారు. మిగిలిన కూడా ఎవరు కనపడుతున్నారు? ఎవరైనా కనపడుతున్నారు మనకి? అందరం పొట్టులుగానే కనపడుతుంది. అందరం 5 అడుగులే మన అందరం కూడా. అంటే ఇక్కడే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కనపడుతుంది. కానీ ఇశ్రాయేలులో బహు అందగాడంట, బహు సౌందర్యవంతుడంట. అతను ఇశ్రాయేలు అందరూ కూడా అతను ఎక్కడికి వస్తారంట? ఇశ్రాయేలు అందరూ జబ్బల దగ్గరికి వస్తారంట, అతను భుజాల దగ్గరికి వస్తారంట. వారందరికంటే హైట్ గా ఉన్నాడంట. అంటే చూస్తేనే ఇంకా సౌలుని చూస్తేనే గడగలు ఆడిపోతారనమాట, అంత హైట్ లో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఏం పని చేస్తున్నాడు తెలుసా? అనుకున్నారు? ఆ నాన్న గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న చెప్పిన పని చెప్పి. సో మీకు అర్థమవుతుందా? గాడిదలు తప్పిపోయాయి. ఎవరి? సౌలు తండ్రి. అదే చెప్తున్నా చూడండి. ఎన్నో వచనం? 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలు వెతకమని చెప్పును. అతడు పోయి ఎఫ్రాయిము తిరిగి శలిష దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు శైలీము దేశమును దాటి సంచారం చేసిరు గాని అవి కనబడకయుండును. బెన్యామీల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. చూసారా? కేవలం గాడిదలను వెతకడానికి ఎక్కడికి వెళ్తున్నాడండి? దేశాలే దాటిపోతున్నాడంట. దేశాలే ప్రాంతాలే ఏం చేస్తున్నాడు? సౌలు తిరుగుతున్నాడంట, దాటి వెళుతున్నాడంట. ఒక పనివాడిని వెంట పెట్టుకుని కూడా వెళ్ళిపోతున్నాడంట. అంతే కదండి. మన చిన్నప్పుడు మనం ఆ గేదెల్ని, ఆవుల్ని, ఆ పశువుల్ని, ఆ మేకల్ని, ఆ గొర్రెల్ని మేపేటప్పుడు ఏం చేసేవారండి? అప్పుడప్పుడు ఏదో యావలో ఉండిపోయి మనకు అప్పచెప్పేవారు మన తల్లిదండ్రులు. మనం ఏం చేసేవాళ్ళం? క్రికెట్ ఆడుకునేవాళ్ళు అందరూ, లేదంటే మిగిలిన విషయాలు ఏదో ఆటలు ఆడుకునేవారు. ఈ గేదెలు ఎలా మేతరం ఉండి సాయంత్రం అయిపోతే ఈ లోపు చీకటిలో వేరే గేదెలో లేదా వేరే పశువులతోనో అలా వెళ్ళిపోయేది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత గేదె ఎవరికి అప్పచెప్పాడు? మీ డాడీ మనకు అప్పచెప్పాడు. బాబు ఈ రోజు నేను పనిలోకి వెళ్తాను, నాకు కుదరలేదు, కాసేపు నువ్వు గేదెని మేపేసి తీసుకురా ఇంటికి రా అన్నాడు. మనం ఏం చేసాం? దాన్ని గాలి కుదిలేసి మన ఇష్టానుసారంగా మనం జీవించాం, మన యొక్క సరదాను మనం తీర్చుకుని మన ఆట మనం ఆడుకున్నాం. ఇప్పుడు టైం వచ్చింది, చీకటి పడిపోయింది, గేదె లేదు, కనపడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్తే నాన్న చెప్ప కూడా ఎత్తాడు. అమ్మ మామూలుగా ఊరుకోదు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీ అబ్బాయి ఇప్పుడు దాకా ఏం చేశాడంటే గేదెను చూడకుండా అలా ఊళ్ళేసాడు, మా మళ్ళీ పడి ఆగుమడితో శుభ్రంగా తొక్కేసింది, మా పంట తినేసింది, ఫలానా చేసింది. చూసారా? గేదె పోవడమే కాకుండా 2-3 కంప్లైంట్లు మన మీద. ఏమని? ఇవన్నీ ఘనకార్యాలు అన్నీ చేసింది ఎవరి వల్ల అంటే ఈ కొడుకు సరిగా ఆ పశువులు మేపకపోవడం వల్ల. ఇన్ని మాటలు, ఇన్ని ఆలోచనలు మనం బుర్రలో పెట్టుకుని ఏమవుతాం? ఇటు వ్యాపారం, అటు కాపారం, అటు ఉండూరు, అటు సామలకోట, ఇవన్నీ తిరగడమే. గేదె దొరికితే హ్యాపీ, ఎందుకంటే ఏదో చెప్పొచ్చు. దొరకకుండా ఇంటికి వెళ్ళామా అయిపోయింది. ముందర పప్పడాలు ఆడిపోతే మన అందరికీ. తర్వాత అప్పుడు మిగిలిన సంగతి జరుగుతుంది. అలా ఎన్నిసార్లు జరగలేదండి? సేమ్ ఇక్కడ అదే జరుగుతుందండి. సౌలు గారు కూడా ఈ గాడిదలు పోయాయని వెతుకుతున్నాడంట. కానీ అప్పటికే ఇశ్రాయేలు అందరూ కూడా రాజు కావాలని దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. సమూయేలుకి చెప్పారు. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు? అప్పటికే వారికి వివరించారు, ఒరే బాబు మీకు నమస్కారం, దేవుడు మీకు రాజుగా ఉండాలి, ఒక మనిషిని మీకు రాజుగా పెట్టి మీ పరిస్థితి మారిపోద్దని చెప్తే అస్సలు వినలేదు, పట్టించుకోలేదు. చివరికి దేవుడు సౌలును రాజుగా చేయాలని అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ యొక్క విషయాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పడానికి టూకీగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, పాఠం పెద్దది కొద్దిగా. రైట్? ఈ సందర్భంలో మనకు ఏమర్థమైంది? సౌలు దేవుని చేత దీవించబడ్డాడా లేదా? మీరు చెప్పండి. గాడిదలు వెతికేవాడు లేదా గాడిదలను మేపేవాడు ఒక రాజైన స్థానానికి వెళ్ళిపోయాడంటే దేవుని చేత దీవింపబడ్డాడా లేదా? దీవింపబడ్డాడు. అంటే మీ అందరికి అర్థమైందా? దీవింపబడ్డాడు. ఇప్పుడు ఇదే సౌలు
ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ యుద్ధంలో దావీదు ఆ ఏమండి మనవని చంపేశాడో, ఫిలిస్తీన్ చంపేశాడు. ఆ ఫిలిస్తీన్ చంపేసిన తర్వాత ఇతను ఒక మాట వినపడుతుంది అతని చెవులో. ఏంటా మాట? దావీదికి సౌలుకి 1000 కొలిది, దావీదికి 10,000 కొలిది అని అంటున్నాడండి. మీకు అర్థమవుతుందా? రాజుగా ఉన్న వ్యక్తికి 1000 కొలిది, సౌలుకి 1000 చంపాడంటే దావీదు మాత్రం 10,000 మందిని చంపాడని చెప్పి పొగుడుతున్నారంట దావీదుని. ఎప్పుడైతే దావీదును పొగుడుతున్నారో సౌలుకి ఏమొచ్చేసిందండి? అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, ఈర్ష వచ్చేసింది. ఈర్ష వచ్చేసి అప్పటి నుంచి ఏమండి ఆ కాలాలు జరిగే కొద్దీ దావీదు మీద పగబెట్టాడు. దావీదు మీద పగబట్టి దావీదునే చంపాలనుకున్నాడు. ఎవరు? సౌలు, రాజుగా ఉన్నవాడు. చివరికి ఏమయ్యాడయ్యా సౌలు అంటే? ఏమైపోయాడండి? ఆఖరికి తన్ను తానే పొడుచుకుని చనిపోయేంత పరిస్థితికి వచ్చేసాడు. మొత్తమే చనిపోయాడు. గతం చివరి అంకమంది ఏమవుతుందంటే, ఒకరు చంపడానికి వస్తుంటే ఇదిగో నన్ను చంపే, లేదంటే నేను మరి అతని చేతులు చంపబడడం నాకు ఇష్టం లేదని చెప్పేసి తను తానే చంపుకునే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి వచ్చేసింది సౌలుకి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా దేవుడు ఒకవేళ సౌలుని రాజుగా చెయ్యకపోయి ఉంటే, రాజుగా పట్టాభిషేకం ఇవ్వకపోయి ఉంటే ఏమంటే సౌలుకి అసూయ వచ్చేదా? దావీదు దేశంలో సౌలుకి అసూయ వచ్చేదా? అసూయ రాదు, ఇబ్బంది రాదు. అండి దావీదుని చంపాలన్న ఆలోచన సౌలుకి రాదు. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా మారిపోయింది? శాపంగా మారిపోయింది. దేవుడిచ్చిన ఆశీర్వాదం సౌలుకి శాపంగా మారిపోయింది. ఎందుకు శాపంగా మారిపోయింది? ఇచ్చిన దీవెనను సరిగా వినియోగించుకోలేదు. మీకు అర్థమవుతుందా? ఇచ్చిన దీవెన ఏం చేశాడు? సరిగా వినియోగించుకోలేదు. మరొక సందర్భం మీ అందరికీ తెలుసు. ఏంటో సందర్భం? సంసోను ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. సంసోను ఎలాంటి వాడు? అతను పుట్టుక నుంచే దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న, ఎదుగుతున్న ఒక మనిషి, ఒక బలవంతుడు. అతను లాంటి మనిషి సమాజంలో మనం చూడగలమంటే ఎప్పటికీ చూడలేమండి. నిజంగా ఆ కాలంలో చూసిన వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటాను నేను. మీకు అర్థమవుతుందా? అలాంటి బలవంతుని చూసిన వారు అదృష్టవంతులు అనుకుంటాను నేను. ఏమండి ఏ హాలీవుడ్ కూడా తీయలేదండి ఇప్పటి వరకు. ఏ సినిమా కూడా తీయలేదండి అలాగా. నిజంగా ఒక పచ్చి గాడి దవడను పట్టుకుని 1000 మందిని ఎలా చంపాడండి? నిజంగా అంత బలవంతుడు. ఏమండి అంతమందిని ఎలా చంపాడు చూడండి. ఒక సింహాన్నే చీల్చేసిన వాడు, నక్కలనే పట్టుకున్నవాడు, అతని కార్యక్రమాలు ఏమి చూసినా చాలా బలవంతుడిగా ఉన్నాడు. మరి అలాంటి వాడు, అంత దీవుని పొందినవాడు, అంత శక్తి కలిగిన వాడు, మరి ఏ విషయంలో తొలగిపోయాడు? దెలీలైన ఒక స్త్రీ విషయంలో తొలగిపోయాడండి. ఒక్క స్త్రీ విషయంలో. ఏమండి ఆ దెలీలా అనే ఆ పేరే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? వగలాడి. మీకు అర్థమవుతుందా? దెలీలా అనే పేరుగా అర్థం ఏంటమ్మా? వగలాడంట. ఈ వగలాడు ఏం చేసింది? వలలు వేసింది అతనికి. చక్కగా తొడ మీద పడుకోబెట్టుకుంది, చెప్పించుకుంది, 3-4 సార్లు చెప్పుకుంది. ఆఖరికి ఏమయ్యాడంటే ఇన్నిసార్లు చెప్పించుకోవడం వినలేక ఇసిగిపోయి ఏం చేశాడు? ఇప్పుడు నా తల ఎప్పుడైతే మీరు కత్తిరిస్తారో, ఏమి చేస్తారో అప్పుడే నాలో ఉన్న బలం అంతా పోతుంది అన్నాడు. చూడండి, చూసారా? అంటే సంసోనికి ఇచ్చిన దీవెన ఏంటి? బలం. అతనికంటే బలసూడు ఎవరు లేడు. ఏమండి సంఖ్యలేనంట ఏదో మనం దారం చంపుతాం కదా, దారం మనం టిఫిన్ పొట్లా కడతారు కదా దారం. ఆ దారాన్ని ఎలా పటపటపని చంపేస్తాం, అలా చంపేసి కూడా అంట. చైన్లు, ఫిలిస్తీన్లు చైన్లు. ఏమండి అంత బలమైన వాటిని తెంపేసిన వాడు ఒక్క విషయంలో తప్పు చేసి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఇప్పుడు సంసోని విషయంలో దేవుని దీవెన ఏమైపోయింది? శాపంగా మారిపోయింది కదా, శాపంగా మారిపోయింది. ఇక మరొక వ్యక్తి మీ అందరికీ తెలుసు. అతనెవడు? బిలాము. ఈ బిలామైనటువంటి వాడు అతనికి ఉన్న శక్తి ఇంకెవరికీ లేదండి నిజంగా. కానీ మీకు అర్థమవుతుందా? అతను ఎవరి మీద చేతులు పెట్టి ఎవరినైతే దీవిస్తాడో అతనికి దీవెన, అతను ఎవరైతే శపిస్తాడో అతనికి శాపం. చూసారు ఎంత మంచి దీవెనిచ్చాడు దేవుడు? అతనికి దేవుడు ఎంత మంచి దీవెనిచ్చాడు చూడండి. బిలాంకి మంచి దీవెనిచ్చాడు. అసలు ఆ యొక్క కాలంలో ఆ ప్రవక్తలో ఎవ్వరికీ లేదండి. అలాంటి గొప్ప అవకాశం పొందినవాడు బిలాం. ఈ బిలాం ఏం చేశాడు? ఏమండి దేవుడి చేత పొందుకున్న దీవుణ్ణి, దేవుని ప్రజలనే ఏం చేయడానికి వెళ్ళాడు? శిక్షించడానికి, శపించడానికి ఒకరితో కలిసిపోయి వెళ్ళిపోయాడు. చూడండి, నిజంగా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఇంత దీవెన ఉన్నది, ఆ దీవెన ఏదో తన్నెత్తి మీదే పెట్టుకుని దీవించుకోవచ్చు కదా.
అతనికి కావాల్సిన ఈ బంగారం కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, అతనికి కావాల్సిన సంపద అంతా వస్తుంది కదా. వేరే ఒక రాజు దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అతనితో యాచించడం ఎందుకు, అతనితో కలిసిపోవడం ఎందుకు చెప్పండి బిలాము. కానీ దేవుడిచ్చిన దీవుడిని ఏం చేశాడు? శాపంగా మార్చేశాడు. మన ఇండియన్ మెల్తేజ్లో కూడా ఏమండి, ఈ సంస్కృతిలో చాలా మంది చిన్నప్పుడు పాఠం చెప్పుకోరు ఒక వ్యక్తి కోసం. అందరికీ తెలుసు కదా, శివుడి కోసం. ఈ శివుడి కోసం ఏం చేసేవారంటే, అతను ఏమిస్తాడు? బ్రహ్మ చేత ఏదైనా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంటాడు. అప్పుడు అతను ఉంటాడు, భస్మాసురుడు అని ఒకడు ఉంటాడు. అదేం చేస్తాడు? అది పొందుకుంటాడు, ఆ దీవుని పొందుకుంటాడు, ఆ వరం పొందుకుంటాడు. ఇదిగో నేను ఎవరి మీద అయితే చేతులు పెడుతున్నానో వాడు కాలిపోవాలి, నాశనం అయిపోవాలి. అదే భస్మాసురుడు అంటే. చిన్నతనంలో 6th క్లాస్ 7th క్లాస్ చెప్పారు మాకు. అతను ఏం చేస్తాడో తెలుసా? చివరికి వెళ్ళి ఎవరైతే ఈ ఆశీర్వాదం, ఈ వరం ఇచ్చాడో ఆ వరం ఇచ్చిన వాడి మీదే పట్టుకెళ్ళి చెయ్యి ఎట్టాలనుకుంటాడండి. మీకు అర్థమవుతుందా? తీసుకెళ్ళి ఎవరి మీద ఎట్టాలనుకుంటాడు? పట్టుకెళ్ళి ఎవరైతే వరం ఇచ్చాడో ఆ వరం ఇచ్చిన వాడి మీదే అటుకెళ్ళి ఆ చెయ్యి పెట్టాలనుకుంటాడు, ఆశీర్వాదం చేయాలనుకుంటాడు. అంటే ఎవరి మీద చెయ్యాడితే ఏమైపోతుంది? భస్మం అయిపోతాడు. వీడు వెళ్ళి భస్మం అయిపోతాడు అంటే ఇప్పుడు ఏమైపోతాడు? శివుడు పారిపోయి ఎక్కడ ఉంటాడు? శ్మశానంలోకి వెళ్ళిపోతాడు. చూసారు పిల్లలు? అంటే ఇది కథో ఏదో మనకు తెలియదు, కానీ మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తున్నాను అంతే. ప్రేమేంద్రుడు అంటే ఎలా మారిపోతుందో చూడండి. ఒకరికి దీవెనగా ఇవ్వబడింది శాపంగా మారిపోతుంది. ఇస్కరియోతు ఏదో మీ అందరికీ తెలుసు. అపోస్తులలో అపోస్తులుగా ఉండాలంటే ఎంత కష్టం అండి. అసలు ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క పరిస్థితి అసలు ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. కానీ అలాంటి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఇస్కరియోతు ఏదో పోగొట్టేసుకున్నాడు. ఏమండి? దెయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు జరిగించాడు, యేసుక్రీస్తుని తాకాడు, యేసుక్రీస్తుతో కూర్చున్నాడు, యేసుక్రీస్తుతో తిన్నాడు. ఏమండి? అన్ని కార్యక్రమాల్లో ఉన్నాడు, అన్ని అద్భుతాలు కళ్ళారా చూసిన వాడండి. అతని డబ్బు సెన్స్ అంతా అతని దగ్గరే ఉన్నదండి. ఒక ట్రెజరీ మెంబర్గా ఉన్నాడండి. ఇలాంటి వ్యక్తి దీవెన పొందవలసిన వాడు, ఏమండి, క్రీస్తు రాజ్యంలో ఉండవలసిన వాడు తనకు వచ్చిన దీవుని ఎలా పోగొట్టుకున్నాడు? ఏమండి? బాధ్యతారాహిత్యంగా పోగొట్టేసుకున్నాడు. చూడండి. అంటే దేవుడు దీవుని ఇస్తాడేవరా? ఎవరు చెప్పాలి? ఇప్పుడు మాట్లాడిన అర్థమైందా? దేవుడు ఇస్తాడా? దేవుడు దీవెనిస్తాడు. దేవుడు దీవెనిస్తాడు అన్నప్పుడు మరి శాపం ఎలా వచ్చింది మనకి? మన ఇంటిలో పోయి ఇక్కడ దిగిపోయి అక్కడ తీయడం వల్ల వచ్చిందా? ఈ గోడ అక్కడ కట్టపోవడం వల్ల అక్కడ కట్టడం వల్ల వచ్చిందా? ఈ తలుపు ఇటు ఉండాల్సింది అటు ఉండడం వల్ల వచ్చిందా? ఈ కిటికీ ఇటువైపు ఉండవలసింది అటువైపు ఉండడం వల్ల వచ్చిందా? లేదా సాతాను వల్ల వచ్చిందా? మీ పేరు ఫలాల్లో వచ్చిందా? దేనివల్ల రాలేదు. దేనివల్ల వచ్చింది? మీకు ఇచ్చిన బాధ్యతను సరిగా వినియోగించకపోవడం వల్ల వచ్చింది. మీకు అర్థమవుతుందా? మంచి సందర్భం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం 32వ వచనం. యాకోబు యాసోబుల సందర్భం మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 32వ వచనం. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును యాషావుని నీ జ్యేష్ఠ కుమారుడును అనగా ఇస్సాకు విక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటినీ తిని అతనిని నిజముగా దీవించుతనని అతడు దీవింపబడిన వాడే అని అనెను. చూసారా? ఇక్కడ జరుగుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు కదా. ఏమంటే ఆశీర్వాదం ఎవరికి రావాలి? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇశ్రాయేలులో జరిగే ఒక కార్యక్రమం ఏదంటే, కుటుంబంలో ఎవరైతే మొట్టమొదటిగా సంతానం కలుగుతుందో అతనే ఆ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠత్వం అనేది అతనికి వస్తుంది. అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? మీ అన్ని మంచోడైనా చెడ్డోడైనా ఎవరైనా సరే మీ మీద పెద్దగా అధికారిగా ఉండండి. మీ మీద పెద్దవాడైతే మీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అతను ప్రవర్తించే తీరుని బట్టి మీకు అర్థమవుతుంది తప్ప మీ తండ్రిలా నడుచుకున్నాడా లేకపోతే ఇంకోలా నడుచుకున్నాడా అతని ప్రవర్తన బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. కానీ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడని ఎవరైనా ఉన్నారంటే అతను ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. కానీ అతని యవ్వన బలానికి అతనే ప్రతిరూపంగా కనిపిస్తాడు. అందుకే బైబిల్లో ఎవరైనా సరే మొట్టమొదటిగా ఎవరు పుట్టారో వారికి జ్యేష్ఠత్వపు హక్కునిచ్చారండి. జ్యేష్ఠత్వ హక్కునిచ్చారు. ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వకు ఎవరికి రావాలి? యాషవుకు రావాలి. యాషవుకు రావాలి. నిజం చెప్పాలంటే దేవుడు ముందుగా ఏం చేశాడు? ఇతను చిన్నవాడుగా ఎవరైతే ఉన్నాడో అతను పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని పుట్టకముందే తల్లికి చెప్పాడు.
కానీ తల్లిదండ్రులు మర్చిపోయారు, ఏదో అయింది. మొత్తం మీద ఈ జ్యేష్ఠత్వ హక్కు రూల్ ప్రకారం చూసుకుంటే, లోక సంబంధంగా మనం చూసుకుంటే ఎవరికి రావాలి? యాషావుకి రావాలి. యాషావు రావాలన్నప్పుడు ఏమైంది? ఎవరండి? అతని తండ్రి ఏమైపోయాడు? ముసలివాడు అయిపోయి, నాకు ఫలానా ఆహారం కావాలి, నువ్వు తెస్తే నేను నిన్ను తినేసి నిన్ను ఆశీర్వదింతానన్నాడు. ఇతనేమో వేటాడడానికి, నిజంగా వేటాడడానికి వెళ్ళాడు. ఇతని తల్లి ఇతను ఇచ్చిన సలహాను బట్టి యాకోబు ఏం చేశాడు? ఒక మంచి గొర్రెని తీసుకొచ్చాడు, మంచిగా వధించాడు, చక్కగా వండి పెట్టి తండ్రికి ఇచ్చేసాడు. దీవుని అట్టుపోయాడు. ఇప్పుడు యాకోబు వచ్చి ఏమడుగుతున్నాడు? క్షమించండి, యాసోబు వచ్చి ఏమడుగుతున్నాడు? నా దీవుడు ఏమంటున్నాడు? అప్పుడు యాకోబు గారు ఏమంటాడు చూడండి, క్షమించండి, ఇస్సాక్ గారు ఏమంటారు చూడండి, 35వ వచనం. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయిను. యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చును, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను. ఇదిగో నేను ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు అంటున్నాడు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధు జనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యమును ద్రాక్షారసం ఇచ్చి అతను పోషించితిని గనక నా కుమారుడా నీకేమి చేయగలనని యాషావుతో ప్రత్యుత్యముగా యాషావు అంటున్నాడు. అప్పుడు నా తండ్రి నీ యొక్క ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు అని మాట్లాడుతున్నాడు. చూడండి, జరుగుతున్న సందర్భం మీ అందరికీ అర్థమైన మాట. ఏంటా మాట? యాషావు తర్వాత వచ్చి తండ్రిని దీవెని అడుగుతున్నాడంట. నాయన దీవెని నీ దగ్గర ఒకటే ఉన్నదా? ఒక్క దీవెనే ఉన్నదా? ఒక్కటే ఉన్నదా? నా తమ్ముడిని ఆశీర్వదించే కదా, నన్ను కూడా ఆశీర్వదించి అంటున్నాడు. ఏమండి? ముందుగా నిజంగా బాధ్యత కలుగుంటే ఆ దీవెన ఎవరికి రావాలి? ఏమండి? యాషావుకి రావాలి. దీవెన. కానీ వెళ్ళాడు, ముందు దీవెన తీసుకోలేదు. ఈ లోపల లేట్ అయ్యి లోపల ఎవడ పట్టిపోయాడు? ఎవడైతే బాధ్యత కలిగి ఉన్నాడో వాడే పట్టుకుపోతాడు. మరి ముందు మీకు అర్థమంతా? మాకు దీవెన రావట్లేదండి, మేము దీవింపబడతలేదండి, మాకు ఆశీర్వాదం రావట్లేదంటే ఎందుకు వస్తుంది నీకు? మనం బాధ్యత కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనం బాధ్యత కలిగి ఉంటే మనం దీవెన పొందుకుంటాం. మీకు అర్థమవుతుందా? యాషావు తర్వాత వచ్చి గోజాడుతున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు ఎలుగెత్తి, నాయన ఒక్క దీవెన ఉందా నీ దగ్గర? నువ్వు ఇంకొక దీవెన నాకు ఇవ్వంటే ఏమని ఇష్టాక ఏమంటాడు? ఇదిగో నీకు శాపం ఇస్తున్నాను రా నీకు. ఏంటా శాపం? చూడండి, 39వ వచనం. నీవు నివాసం భూసారము లేకయు పైనుండి పడు ఆకాశ మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమండి? యాషావేమో దీవించమని తండ్రిని అడిగితే ఏమండి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తండ్రి దీవెన కాదు, ఏమిస్తున్నాడా? శాపం ఇస్తున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? అంటే పొందుకోవాల్సిన దీవెన విషయంలో బాధ్యత కలిగి లేకపోవడం వల్ల ఏమండి యాషావుకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. చూడండి, అంటే మనం ఇంతకు ముందు నుంచి ఆలోచిస్తున్న ఈ యొక్క కేసెస్లో, ఈ యొక్క సందర్భాలలో, ఈ యొక్క పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే దేవుడిచ్చిన బాధ్యతను లేదా దేవుడు నీకు ఇస్తున్న దీవెన విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీకు ఆస్తి ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, అంతస్తు ఇచ్చాడా, అందం ఇచ్చాడా, ఏమండి నీకు బలం ఇచ్చాడా, తెలివితేటలు ఇచ్చాడా, జ్ఞానం ఇచ్చాడా, నీకు కుటుంబ సభ్యులు ఇచ్చాడా, నీకు మంచి పరిస్థితులు ఇచ్చాడా, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా, దేవుడు ఏది ఇచ్చినా దాని విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండు. అప్పుడు దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదం నీకు ఎలా మారిపోతుంది? మరింత ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు విడిచిపెడితే దీవెనే నీకు ఎలా మారిపోతుంది? శాపంగా మారిపోతుంది. జాగ్రత్త. ఆశీర్వాదాల కోసం వెంపర్లాడేవాళ్ళు, ఆశీర్వాదాలు కోరుకునేవాళ్ళు, ఆశీర్వాదాలు కావాలని ఆలోచించేవాళ్ళు, దీవెను పొందుకోవాలనుకున్న వారు తప్పులేదు. నేనేమి మిమ్మల్ని విమర్శించట్లేదు. కానీ మీరు పొందుకున్న దానికి మీరు ఎలా ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు 2వ రాకడ రాబోతుంది. మీరు రాకడ వచ్చేటప్పుడు ఆయన ఏం పట్టుకుని వస్తాడు అంటే ఒకటి పట్టుకుని వస్తున్నాడు. ఆయన మత్తయి సువార్తలో మంచి సందర్భం చెప్పాడు కదా. చూద్దాం మంచి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ముగింపులోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ప్రయాణమై తన దాసులను పిలిచి అతడు ఒకనికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి ఒకరికి ఏం చేశాడంట? ఒకరికొమ్మ 5 ఇచ్చాడంట, మరొకరికొమ్మ 2 ఇచ్చాడంట, చివరి వాడికి ఏమి ఇచ్చాడంట? 1 ఇచ్చాడంట.
ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు మనం చదువుకున్నదే ఈ సందర్భం. రైట్. ఇప్పుడు దీంట్లో మనం ఆలోచిస్తున్నప్పుడు అతను ఏదో ఒక దేశం పోతున్నాడు, ఏదో ఒక ప్రాంతం వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఆ ప్రాంతం ఏటో ఆ దేశం ఏటో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఎక్కడికి వెళ్తున్నాడు? దూరం మాత్రం, మన దగ్గర నుంచి దూరం మాత్రం వెళ్ళిపోతున్నాడు. ఏ ఊరే అంటే మనకు తెలియదు, ఏ దేశం అంటే మనకు తెలియదు, కానీ దూరం అంతే. వారి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతూ ఏమొస్తున్నాడు? కొన్ని తలాంతులు ఇస్తున్నాడంట. అవే ఆశీర్వాదాలు, అవే దీవెనలు. ఒకరికి 5 ఇచ్చాడంట, అంటే ఎక్కువగా అడిగాడేమో వానోడు, నాకు తెలిసి అనుకుంటాను. ఒకరికి 5 ఇచ్చాడంటే ఎక్కువగా ఏమైనా అడిగాడేమో, లేదా ఎక్కువగా పని చేస్తాడని దేవుడు ఒకవేళ ఇచ్చాడేమో. అందుకు ఒకరికి 5 ఇచ్చాడంట, ఒకరికి 2 ఇచ్చాడంట. ఎందుకు? అతను పనిని తగ్గట్టుగా ఇచ్చాడు. మరొకరికి ఏమి ఇచ్చాడంట? 1 ఇచ్చాడంట. ఆ కింద జరుగుతున్న సందర్భంలో అంటాడు, ఎవడికి వాని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు అన్నాడు. చూడండి, అంటే నీ సామర్థ్యం ఎంతో నీకు అంత ఇస్తాడు దేవుడు. నువ్వు విస్తారంగా కురిపించేదేవా, నన్ను సీఎం చేసేదేవా, నన్ను పిఎం చేసేదేవా, నన్ను అధికారం చేసేదేవా, నన్ను ఎస్పీని చేసేదేవా, నన్ను పోలీసు చేసేదేవా, కానీ నన్ను ఒక పెద్ద జమీందారుగా చేసేదేవా అంటే చేసేస్తాడు దేవుడు? చేయడు. రైట్. ఒకవేళ చేశాడు అనుకుందాం, నువ్వు అనుకున్నాడు చేశాడు అనుకుందాం, ఒకవేళ నిన్ను నమ్మి దేవుడు ఇచ్చాడు అనుకుందాం. దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య లేదు, నువ్వు తీసుకున్నా హ్యాపీగా ఉన్నావు. కానీ ఆయన మరలా తిరిగి వస్తాడు. దేశాంతరం వెళ్ళాడు కదా వ్యాపారం చేయడానికి, మరలా సంచి పట్టుకుని మరలా వస్తాడు వెనక్కి. వచ్చినప్పుడు అడుగుతాడంట, నీకు 2 ఇచ్చాను నువ్వేం చేసావు అంటాడు, నీకు 5 ఇచ్చాను నువ్వేం చేసావు అంటాడు, నీకు 1 ఇచ్చాను నువ్వేం చేశాడు అంటాడు. అప్పుడు ఏం చేశాడు? మన హీరో ఏం చేశాడు? మన సూపర్ హీరో ఏం చేశాడు? 5 బాగానే ఉన్నాడు, 2 బాగానే ఉన్నాడు. కనీసం వీడికి ఎటువంటి అవకాశం లేదు, కనీసం ఏ దీవెన లేకపోతే బాగోదని దేవుడు ఏం చేశాడు? 1 దీవెన ఇచ్చాడు. కనీసం ఈ దీవెన కన్నా తగినట్టుగా ఏమైనా బ్రతికాడాడు? బ్రతకలేదు. ఏం చేశాడు? దీవుని పాతిపెట్టేసాడంట. మరి ఇంకెందుకు దీవుని తీసుకోవడం? ఇవ్వలేనని చెప్పు, లేదని అడిగాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? పాతిపెట్టేశాడు. దాన్ని వినియోగించుకోవాలి కదా, దాన్ని దేవుని కోసం ఉపయోగించాలి కదా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి విషయంలో, దేవుడిచ్చిన దీవుని విషయంలో మనం బాధ్యత రాహిత్యంగా ఎప్పుడూ ఉండకూడదు. దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చినా దేవుని పని కోసం వినియోగించాలి. మీకు ఏ తెలివితేటలు ఉన్నా ఎవరినో మోసం చేయడం కాదు, మేము దేవుని పని ఎలా చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఎలా విస్తరింప చేయాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి, అనేక మందిని దేవుళ్ళకి ఎలా రప్పించాలి, అది ఆలోచన ఉండాలి మీకు. అర్థమవుతుంది? మీ దగ్గర ధనం ఉన్నదే, ఈ ధనాన్ని నేను దేవుని పనులు ఎలా వినియోగించాలి. మీ కుటుంబ సభ్యులుగా ఎక్కువ మంది జనం ఉన్నారా, మీ కుటుంబంగా దేవుని కార్యక్రమంలో ఎలా మీరు పాల్గొంచుకోవాలి, ఎలా కార్యక్రమాలు జరిగించాలి, ఎదుటి వారికి ఎలా సహాయం చేయాలి, సహోదరులకి ఎలా సపోర్ట్గా ఉండాలి, ఇన్ని విషయాలు మీరు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఆయా విషయాలు మనకు అన్ని దీవెనలు ఇచ్చాడండి, అనేక దీవెనలు ఇచ్చారండి. నిజం చెప్తున్నాను, నిజంగా మన దేవుడు మనకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఈ వాక్యం మనకు అందడమే మన దీవెన. ఈ విషయం తెలియక, ఈ మాటలు వినబడక, ఈ మాటలు తెలియక, ఈ మాటల్లో ఉన్న భావం అర్థం కాక చాలా మంది చతికిలు పడిపోతున్నారు. కానీ మీకైతే అదృష్టవంతులు, మీరు అందరూ కూడా మంచి దీవుని పొందుకున్నారు. ఈ దీవుని సరిగా తగినట్టుగా ఉండండి. మీరు తగినట్టుగా లేరా, ఆయన వచ్చి మరలా అడుగుతాడు. మీకు రావాల్సింది ఏమండి? యాషావులకి ఎవరికి వెళ్ళిపోతుంది? యాకోబు బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఎవడో ఉంటాడు బయట, యాకోబు లాంటాడు. గతపోతుందా? ఆల్రెడీ దేవుడు ఆయన చూస్తాడు. అంతే కదండి. సౌలు తప్పుపోతున్నప్పుడు దేవుడు ఎవరిని ఎత్తుకున్నాడు? దావీదుని ఎత్తుకున్నాడు. దావీదు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత మిగిలిన అనేక మంది వచ్చారు. చూసారా? అంటే ఒకడు ఎవడన్నా వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతున్నాడు, దేవుడు ఆల్రెడీ ఒకరిని సెట్ చేస్తాడు అక్కడ. నేనేనండి, మేము మంచి మాటలు విన్నామండి, మాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలదనుకుంటే, నీకు తెలిసినట్టు నిన్ను తల తిన్నవాడికి ఒకరు ఉంటాడు ఆల్రెడీ. ఆడు ఏం చేస్తాడంటే నీకంటే బాబులో చదివేస్తాడు బైబిల్. అప్పుడు ఏమవుతుంది? నేను మంచి జ్ఞానం వింటున్నాను కదా నువ్వు అనుకుంటావు, కానీ ఆడు నిన్ను ప్రశ్న ఎత్తే నువ్వేం చెప్తావు? నోరు మూసి కూర్చుంటావు, సమాధానం రాదు మనం. అప్పుడు నీకు రావాల్సిన దీవెన ఎవరికి వెళ్ళిపోయింది? వేరే వాడికి వెళ్ళిపోయింది. నువ్వు పొందుకున్న దీవెన నీకు ఎలా మారిపోయింది? శాపం. నువ్వు మరలా తిరిగి వస్తావు ఇందులోకి రావు. ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన వాడు మరలా రావడం అసాధ్యం అన్నాడండి. అసాధ్యం. ఏది దేవుడే అసాధ్యం అన్నాడంటే నీవు నేనంతా రప్పించడానికి మనం ఏమైనా చేయగలమా? మన సంగతి మనం చూసుకోలేము, ఎదుటి వాళ్ళ సంగతి తర్వాత. ప్రియమైన దేవుని పిల్లలు చూసాడు అంటే దేశాంతరం పోయిన ఇచ్చిన దానికోసం ఆయన క్వశ్చన్ చేస్తాడు, ఆయన అడుగుతాడు. అంటే దీవెన మీరు పొందుకోవడమే కాదు, మీరు దీవెన పొందుకుంటే ఆ దీవెన తగినట్టుగా మనం బ్రతకాలి. ఆ దీవెన తగినట్టుగా మన బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు ఆ దీవెన మనకి మరింత దీవెనకరంగా ఉంటుంది. లేదంటే ఆ దీవెన మనకి ఎలా మారిపోతుంది? శాపంగా మారిపోతుంది. ఇదే టైటిల్ పెట్టాం.
దీవెన వెనక శాపం వచ్చిన. ప్రేమైన దేవుని పిల్లరా, చూద్దాం మంచి మాట. మరొక సందర్భం చూస్తున్నారు చూడండి. ఆది కాండంలో హవ్వ ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునిడి. అవండి చాలండి. దేవుడు ఆదాము హవ్వలను ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? దీవెన. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగా? మీరు ఫలించి అభివృద్ధి చెంది ఆ భూమిని దాంట్లో ఉన్న సమస్తాన్ని మీరు లోపరుచుకోండి అన్నాడు. ఫలించాలన్నాడు. ఎవరు ఫలించాలి? ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎవరెవరను? హవ్వ, ఆదాము. ఈ పేరు కూడా తెలిసా? అది చెప్పాలి గట్టిగా మీరు. ఆదాము, హవ్వ మూల పురుషులు అన్నమాట మనకి. ఈ ఆదాము హవ్వలకు ఇద్దరు కూడా ఫలించాలంట. ఎలా ఫలించాలి? హవ్వ అమ్మగారము పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనే బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? దేవుడు హవ్వకి ఇచ్చాడండి. భూమిని సేద్యపరిచే పరిస్థితిని బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడండి. ఇప్పుడు ఇద్దరికి బాధ్యతలు ఇవ్వబడ్డాయి, ఇద్దరికి దీవెనలు ఇవ్వబడ్డాయి. ఏంటా దీవెన? దీవెనే కదండి. ఇది రెండు దీవెనే కదా? దీవెనే కాదా? చెప్పాలి క్వశ్చన్ మరలా. ఇప్పుడు నేను చెప్పిన మాటలో హవ్వమ్మో పిల్లల్ని కనాలి, ఆదామేమో భూమిని సేద్యపరచాలి. ఈ రెండు దీవెనలే కాదా? దీవెనలే. ఎలా దీవెన చెప్పగలుగుతున్నారు మీరు? భూమిని పండిస్తున్నాడు, అది ఫలం ఇస్తుంది కాబట్టి, దాంట్లో ఉన్న ఫల వృక్షాలు ఇవన్నీ తింటున్నాడు కాబట్టి అది ఆదాముకి దీవెనగా ఉంది. మరి అవ్వమ్మకి దీవెన ఏంటి? ఇంకా కరెక్ట్గా చెప్పారు కానీ దగ్గరికి వచ్చారు మీరు. హవ్వమ్మ చెప్తున్నాను, టైం అయిపోతుంది కదా. హవ్వమ్మ ఏం చేసింది? పిల్లల్ని కంటుంది. హవ్వమ్మ ఎప్పుడైతే పిల్లల్ని కంటుందో ఆ పిల్లల్ని కనడం అనేది హవ్వమ్మకి ఏమండి ఆశీర్వాదమా కదా? దీవెనే కదా? దీవెనే కదండి. ఈరోజు పిల్లలు లేని చాలా మంది ఉన్నారు కదా సమాజంలో. లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? వడ్రాలు అంటారు, హింసిస్తారు, బాధిస్తారు, హింసపడతారు, ఇబ్బంది పెడతారు, సూటిపోటు మాటలతో బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. కానీ పిల్లలు లేని వాళ్ళు ఏమంటారు? అదృష్టవంతులండి, మీకు 3 కుమారులు, మీకు 4 పిల్లలు, మీకు 10 మంది పిల్లలు. చూసారా? మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని చూసి ఏదో పెద్ద ఆశీర్వాదకరంగా చూసుకుంటారు. నిజమే, దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చారు. కానీ మీ పిల్లల్ని దేవుళ్ళో పెంచారా మీరు? లేదు. మీరు పెంచకపోతే ఏమవుతుంది? మీ పిల్లలే మీకు ఎలా మారిపోతారు? శాపంగా మారిపోతాయి. నువ్వు సరిగా చెప్పకపోతే, నువ్వు సరిగా పెంచకపోతే రేపొద్దున ఆడు ఫుల్గా తాగేసి వచ్చి ఎవరిని కొడతాడు? నిన్నే కొడతాడు. నీ ఆశీర్వాదం ఎలా మారిపోయింది? శాపంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు పిల్లలు ఉన్నాడు బెస్టా, పిల్లల్లోనేడు బెస్టా అంటే దేవుడు ఏమన్నాడు? అందుకే కనన్న కొట్టరాలా, సంతోషించమంటాడు చూడండి యేసుక్రీస్తు కాలంలో. దేవుడు దీవుని పొందేసుకోవడం కాదు, దేవుడు దీవుని ఏం చేయాలి? మనం బాధ్యతగా వినియోగించాలి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా దేవుళ్ళో పెంచి చక్కగా ఉంచితే ఆ దీవెన మీకు మరింత దీవెనగా వెళ్తుంది. మీ పిల్లల్ని మీరు దేవుడు మీకు దీవించి ఇచ్చిన పిల్లల్ని దేవుళ్ళు మీరు పెంచకపోతే మీ దీవెన మీకు శాపంగా మారిపోతుంది. ఇక్కడ ఆదామావులుగా కూడా అదే జరుగుతుంది. అమ్మా, నువ్వు తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కనుక ఇదిగో నీ గర్భవేదన, నువ్వు ఏదైతే పిల్లల్ని చూసి మురిచిపోతున్నావో, నేను గర్భాన్ని ధరిస్తున్నాను అనుకుంటున్నావో, నేను పిల్లల్ని కనేదానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో, ఇదిగో నీ గర్భవేదనను మరింత హెచ్చిద్దు అన్నాడు చూడండి. తన గర్భవేదనను ఏం చేశాడు దేవుడు? దీవెనగా ఉన్నదాన్ని ఎలా మార్చేశాడు? శాపంగా. దేవుడు మార్చాడు, వాళ్ళు మార్చుకున్నారా? చెప్పలే. వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఏం మారిపోయింది? శాపంగా వచ్చేసింది. అది దేవుడు కావాలని ఇచ్చింది కాదు, తినొద్దు అన్నదాన్ని తిన్నారు కనుక చేసిన పొరపాటుకు వచ్చిన బాధ్యత రహిత్యం. ఇచ్చిన దీవునికి సరిగా మనం స్పందించకపోతే, ఇచ్చిన దీవుని మనం సరిగా వినియోగించకపోతే ఏమవుతుంది? మనకు శాపంగా అది మారిపోతుంది. ఆదాముకి ఎలా మారిపోయింది? ఇదిగో ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఇక ఏం చేస్తాయి? భూమి నుంచి మొలిపిస్తారు అన్నాడు. ఇప్పుడు ఈ యాపిల్స్కాయలు రావు, ద్రాక్షపళ్ళు రావు, పంట పండదు. మీకు అర్థమైందా? పంట పండదని చాలా మంది బాధపడతారు. ఎందుకు బాధపడతాం? దేవుడు ఇచ్చిన దీవుని ఏదో రోజున వినియోగించవు కాబట్టి నీకు పంట ఎలా పండుతుంది? పండదు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మన దేవుని ఎంత ఆధారపడుతున్నామో, దేవుని చేత ఎన్ని దీవుని పొందుకుంటున్నామో, ఈ దీవుని తగినట్టుగా మనం బ్రతకాలండి. ఎప్పుడు అలా బ్రతుకుతూనే ఉండాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్యం మనకు అర్థం కావడానికి దేవుని ఆలోచన చాలా గొప్పది. ఈ కార్యం దేవుడు మన మీద పెట్టాడు. ఎందుకంటే నీవు నేను దేవుని కోసం బ్రతుకుతామని.
ఈ కాడిని మోయమన్నాడు. ఇది ఒక దీవెనకరంగా నీకు మార్చేస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏమండి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నన్ను చేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. చూడండి, మీకు దీవెన కావాలంటే, మీకు విశ్రాంతి కావాలంటే, మీకు ఆశీర్వాదం కావాలంటే నా కాడిని ఎత్తుకోండి. నా కాడిని ఎత్తుకోండి. నా కాడిని ఎత్తుకుని ఆ బాధ్యత మీరు కలిగి ఉండాలి. ఆ బాధ్యతను కలిగి మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతున్నారో దేవుడు మనకు అర్థమవుతాడు. ఆ దీవెన ద్వారా, దీవెన ద్వారా మనకు ఎవరు అర్థం అవ్వాలి? దేవుడు ఉన్నాడని అర్థం అవ్వాలి. మన దేవుడికి మరింత దగ్గరగా జరగాలి. ఒక దావీదు చూడండి, దేవుడిచ్చిన దీవెన ఎలా ఉపయోగించుకున్నాడు? మంచిగా ఉపయోగించుకున్నాడు, మంచిగా ఉపయోగించుకున్నాడు. ఒక మోషే చూడండి, దేవుడిచ్చిన దీవెన ఎలా ఉపయోగించుకున్నాడు? ఏమంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని అరణ్య మార్గం కూడా నడిపించాడు. దీవెన కాదు అది. ఈరోజు మోషేని ఇప్పటికే చెప్పుకుంటారండి, నిజంగా చాలా గొప్పగా చెప్పుకుంటారు మోషే కోసం. మీకు అర్థమవుతుందా? మరి నోవహుకు మీ అందరూ తెలుసు, నోవహుకు కూడా దీవెనిచ్చాడు. ఏంటి దీవెన? దేవుడు ఏమిచ్చాడు దీవెన? వాడని సిద్ధపరచుకోమన్నాడు. నువ్వు వాడని సిద్ధపరచుకోవయ్యా, నువ్వు వాడని సిద్ధపరచుకున్న వాడలోకి వెళ్ళిపో, కానీ వాక్యాన్ని ప్రకటించు. ఈ ప్రకటించుకు నువ్వు వాడని సిద్ధపడుతున్న సమయంలోనే వాక్యాన్ని నువ్వు ప్రకటించి ఎవడన్నా వెంటనే నువ్వు వాళ్ళకి వస్తాడు, లేదంటే వాడు నాశనం అయిపోతాడు అన్నాడు. చూసాడు? అంటే వాడని సిద్ధపరచుకోమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడండి. ఆ దేవుని ఏమండి, ఆ వాడ నోవహుకి ఎలా ఉండిపోయింది? దీవెనకరంగా ఉండాలి. లేదు బ్రతికిదాడండి, లేకపోతే నోవహు వాళ్ళతో కూడా మట్టిలో కలిసిపోవాలి కదా, వాళ్ళతో పాటు నీటిలో మునిగిపోవాలి కదా, చనిపోవాలి కదా. కానీ ఎప్పుడైతే నోవహుకు దేవుని దీవెన ఇచ్చిందనుకో, ఎలాగొచ్చింది ఆ దీవెన? ఇంకో వాడ రూపంలో దీవెన వచ్చింది. ఆ దీవెన నోవహు ఎలా ఉపయోగించుకున్నాడు? బాధ్యతగా ఉపయోగించుకున్నాడు, రక్షణకు ఉపయోగించుకున్నాడు, దేవుని అర్థం చేసుకున్నాడు, దేవుని కోసం బ్రతకడానికి నిలబడ్డాడు. అర్థం కానని ఏమండి మనుషులందరూ ఏమైపోయారు? దేవుని గాలి గుల్లేశారు, ఇష్టానుసారంగా బ్రతికారు. చివరికి ఏమండి జలప్రాణులను నాశనం అయిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, నీకు నాకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని, నీకు నాకు ఎలాంటి ఏమండి బాధ్యత ఉన్నదని మనం ఆలోచించాలి ఒకసారి. మనకి ఏ అర్హత ఉందని నిజం చెప్పాలంటే, ఈ వాక్యం చెప్పడానికి ఇక్కడ నాకు అర్హత లేదు నిజం చెప్పాలంటే. ఒకవేళ మీరు నాకు అక్కడ అవకాశం ఇవ్వచ్చు, కానీ నిజాన్ని బట్టి నేను దేవుని కోసం మనం ఆలోచించగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే మనలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న భయంకరమైన ఆలోచన విధానం ఏదో ఒకటి ఏదో సమయంలో అలా వస్తూ ఉంటుంది. దీన్ని మనం అధిగమించి దేవుని వాక్యం ద్వారా బలపడడానికి మనం ఉంటున్నాం తప్ప ఇక్కడ చెప్పడానికి అయితే అర్హత లేదు. కానీ దేవుడి కృప, దేవుని ఉచిత కృప అది. ఆయన ఇచ్చిన కృప వల్ల ఇక్కడ నిలబడి మనం చెప్పగలుగుతున్నామంటే, ఉత్తప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడలేను. మీకు అర్థం ఉందా? సినిమా అప్పుడప్పుడు అంటుంటాడు డ్యూటీలో, నేను ఏంట్రా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడు, దాటదారి మ్యామ్ అంటే ఏంటి, గట్టిగా మాట్లాడాలి కదా, గుజాయించాలని, డాక్టర్ నువ్వు చెడు కూడా ఆడాలంటాడు. ఆడాలంటే నేను ఇక్కడ మాట్లాడతాను చక్కగా, మిమ్మల్ని అందరినీ గద్దించగలను, వాక్యం ద్వారా అన్ని ప్రతి మాటని నేను చెప్పగలను. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో ఏదో ఒక విషయంలో ఒకవేళ ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఇంకోలాగా ఏమైనా అనుకుంటాడేమో. వయసులో పెద్దవారు కదా, అండ్ నాకంటే మంచిగా చదువుకున్నవారు కదా, మంచి పొజిషన్లో ఉన్నవారు కదా, 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటాను. ప్రియమేంద్రుడు అంటే ఏంటి చూడండి, ఎప్పుడు పడతా మనం ఎక్కడ పడితే అక్కడ గాబాలం ఎప్పుడు మాట్లాడలేమండి, మాట్లాడలేము. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఎవరన్నా ఎవరైనా మాట్లాడమనుకోండి, ఏం మాట్లాడతారు? 5 నిమిషాలు మాట్లాడు, మనకి 7లో శుభ్రంగా పడేస్తాయి మనకి. ఎందుకు? ఆలోచన విధానం లేక. మన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడితే మనం గడగడలు ఆడేస్తాం. ఇది ఇప్పుడు మాత్రం దేవుని మందిరం, దేవుని సంఘం. ఇది ఒక గంట అయిపోయిన తర్వాత, ఒక అరగంట అయిపోయిన తర్వాత గంగాధర్ గారు ఇల్లు అంతే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మాత్రం సంఘం. ఎందుకు సంఘం అయింది? 2-3 ఎక్కడ నా నామమును కూడుకుంటారో వారి మధ్యన నేను ఉంటానని ఇప్పుడు దేవుడు మన మధ్యన ఉన్నాడు. అందుకే ఈ మాటలు మీకు వినబడుతున్నాయి. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయామా, మరలా అతని హౌస్ అది, అతని హౌస్. ప్రియమైన దేవుడు ఆలోచించాడు అంటే దేవుడు ప్రతిదీ మనకు దీవెనకరంగా ఇచ్చాడు, మనకి ఏ అర్హత లేకపోయినా. చూద్దాం మంచిగా చివరి మాటలుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి మాటలుగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. చూసారా, దేవుడు స్తుతింపబడడానికి, దేవుడు మహిమపరచబడడానికి ఏమండి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడంట. ఇంకా చెప్తున్నాడు చూడండి 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగా. చూసారా, నిజం చెప్పాలంటే దేవునికి మనం కుమారులుగా ఉండే అవకాశం లేదు, పరిస్థితి లేదు. అటువంటి స్థానంలో మనం లేము, మన అర్హత లేదు. అది అటువంటి అర్హత లేనప్పుడు ఏమండి ఎవరిని ఆయన మనకు గిఫ్ట్గా ఇచ్చాడంట, ఎవరిని మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడంట, ఎవరిని మనకు దీవెనగా ఇచ్చాడంట? యేసుక్రీస్తుని ఇచ్చాడంట, తన కుమారుని ఇచ్చాడంట. ఆయన మనకు దీవెనగా ఆశీర్వాదకరంగా ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన మన రక్షణ పొంది ఆయన మనం నిలిచి ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుని ఆలోచన. ఆ యేసుక్రీస్తు మన జీవితంలో ఎప్పుడైతే లేడో, ఆ యేసుక్రీస్తు ప్రకారం ఆయన వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవించట్లేదో, ఈ దీవెన నీకు ఎలా మారిపోతుందో తెలుసా? ఒకానొక రోజున తీర్పు దినాన నువ్వు నిలబడతావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని పిల్లారా, దీవెన వెనక శాపం వస్తుందంటే ఖచ్చితంగా శాపం వస్తుంది. ఈ పాఠం ఎవరైనా విన్న తర్వాత, మీరందరూ విన్న తర్వాత మీ మనసులో కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఆశీర్వాదం అడగాలంటే ఈ ముందుగా ఏం ఆలోచించుకోవాలి? ముందు శాపం ఆలోచించుకోవాలి. దేవుని నేను పలానాది అడుగుతున్నానంటే దానికి తగ్గట్టుగా నేను ఉంటున్నానా లేదా, దాన్ని సరిగా నేను నిర్వర్తించగలనా లేదా అని మనం ఆలోచించుకోవాలి. 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచించిన తర్వాత మీరు అడగండి. కానీ మన తండ్రి ఎలాంటి వాడంటే మన అడగక ముందే మనకు కావాల్సినవన్నీ ఇస్తాడండి. ఎక్స్ట్రాగా మనకి ఏదైనా కావాలి నువ్వు దేవుడు అడిగితే దేవుడు ఇస్తాడు, ఎవడంటలేదు. కానీ దాని విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకునేది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు విన్న మీరు అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు ఇచ్చిన ఆ దీవెన విషయంలో మనం బాధ్యత కలిగి ఉండండి. దీవెన అంటే కేవలం బంగారమే కాదు, డబ్బులే కాదు, ఆస్తులే కాదు, అంతస్తులే కాదు. దేవుని వాక్యం మనకు అర్థం కావడం కూడా దీవెన. యేసుక్రీస్తు మనం కలిగి ఉండడం దీవెన. దేవుడిచ్చిన జ్ఞానం మనం కలిగి ఉండడం దీవెన. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా మంది దేవుని దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు. అది పొందుకున్న దాన్ని తర్వాత విడిచిపెడేస్తారండి, మర్చిపోతారండి. అంతే కదండి. అసలు ఆరోగ్యం ఉండదు. ఒక్కొక్కడికి ఫుల్గా తాగేస్తాడు, లేదంటే సిగరెట్ తాగేస్తాడు, వ్యసనమైన వ్యర్థమైన అలవాట్లకి అండి బానిస అయిపోతాడు. ఇలా బానిస అయిపోయిన వ్యక్తి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడతాడు. ఇలా కొట్టుమిట్లాడుతున్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అతను కోరుకునేది, దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా కోసం ప్రార్థించండి, నన్ను రక్షించండి, నేను బ్రతకాలనుకుంటున్నాను అంటాడు. నిజంగా అది దేవుడు అతను నమ్మి ఒక ఆశీర్వాదంగా అతని జీవితాన్ని మార్చేసి ఆ రోగాన్ని అతని నుంచి తీసేస్తే దేవుని దగ్గర వస్తాడంటే ఎవడన్నా? తీసేదాకా ఒకలా ఉంటాడు, ఆ ఆశీర్వాదం పొందుకునేదాకా ఒకలా ఉంటాడు. ఒక్కసారి పొందుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఈరోజు 2 పెగ్గలు వేసినప్పుడు 4 పెగ్గలు వేస్తాడు. మళ్ళీ వెళ్ళి ఈరోజు క్వార్టర్ తాగినప్పుడు మరలా వెళ్ళి ఏమండి ఫుల్ తాగేస్తాడు. ఈరోజు సిగరెట్ పెట్టి కాస్తున్నా, ఒక పెట్టి కాస్తున్నా 2 పెట్టెలు కాస్తాడు. ఎందుకంటే అన్ని మనం ఫ్రీ అయిపోయాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది, మొత్తం అంతా క్లియర్ చేసేసారు, సూపర్గా ఉందంటాడు. అంటే ఏది? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు? శాపంగా మార్చేసుకుంటున్నాడు. చూడండి. ఇంకా ప్రియమైన దేవుని పిల్లరా, చాలా మంది బాధ్యత రహించగా ఏంటి వినియోగిస్తారండి. అలా ఉండిపోతే మరింత కీడుకు మనం పాత్రం అయిపోతాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం తగినట్టుగా మనం ఉండకపోతే మనం మరింత కీడుకి పాత్రగా మారిపోతాం. చివరికి ఒక మాట చెప్తాం, మంచి సందర్భం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అంటున్నాడు. చూడండి, ఇక జరుగుతున్న సందర్భం ఏంటంటే అతను 38 సంవత్సరాల నుంచి ఏమండి ఒక రోగిగా ఉండిపోయాడు. ఆ దేవాలయం దగ్గర ఉండిపోయాడు, ఆ మంటపం దగ్గర ఉండిపోయాడు. అతను కోనేట్లోకి ఎవడో కూడా వేయట్లేదు. అతన్ని పక్షవాతం కలిగిన వాడు. అతను తీసేవాడు లేదు, అతనికి ఎవరో లేరు, అతన్ని అందులో పడేసేవారు లేరు. అతను అలా ఎన్ని సంవత్సరాలు ఉండిపోయాడంటే 38 సంవత్సరాల నుంచి అతని కోసం ఆలోచించే మనుషులే లేడు. కనీసం కనికరం లేదండి ఎవరికి కూడా.
ఎవరికి కనికరం లేదు. అలాంటి కనికరం లేని సమయంలో ఎవరు వచ్చారండి? ఆ టైంకి ఎవరు వచ్చారు అక్కడికి? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు వస్తే ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, అయ్యా నన్ను ఎవరో కరుణించట్లేదు, 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు కోడినీటిలో పడవలసిన అవసరం లేదు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు అన్నాడండి. ఎలా నడువు అనగానే లేచి పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇందుకే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమనుకున్నారు? లేచి పరుపు ఎత్తుకుని అయితే వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయాడు. కానీ స్వస్థత ఎప్పుడు జరిగింది? ఏ కాలంలో జరిగింది? విశ్రాంతి దినాన్ని జరిగిందండి. అసలు విశ్రాంతి దినాన్ని ఏ పనైనా చేయొచ్చల్లా? ఏ పని చేయకూడదు. అసలు తినే తినకూడదు, అసలు ఏ పని చేయకూడదు, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏమండి ఇతను ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు స్వస్థత పొందుకుంటే అక్కడున్న ఆ సమాజం అధికారులు ఏమడుగుతున్నారు? ఈ ఇశ్రాయేల్ అందరూ ఏమడుగుతున్నారు? ఈ అధికారులు విశ్రాంతి ఉన్న అధికారులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? ఎవర్రా నీకు స్వస్థత ఇచ్చిందని అడుగుతున్నారు. నీకు ఎవరు స్వస్థత ఇచ్చింది? ఏంటి 38 సంవత్సరాల తర్వాత స్వస్థత పొందుకుని ఆనందపడుతుంటే వాళ్ళు వచ్చేంటారు నీకు ఎవర్రా స్వస్థత ఇచ్చింది అంటున్నారు. అది ఏం సమాధానం చెప్పాలి? స్వస్థత జరిగిందన్న ఆనందం ఏమైపోయాడు? పరుపెత్తుకుని పరిగెత్తుకుని పారిపోయాడు. కానీ ఎవరా నీకు స్వస్థత ఇచ్చిందంటే పేరు చెప్పాలి. అక్కడ చెప్పకపోతే శిక్షింటారు. ఈడు అయమయంగా చూస్తున్నాడు, పాపం అర్థమవుతలేదు. అవును స్వస్థత పొందుకున్నాను కదా నేను, కానీ ఎవరిచ్చాడో అది వాళ్ళ పేరు తెలదు నాకు అంటాడు. వాళ్ళతో అదే చెప్తాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నా ఎవరంటే ఆ 5 వచనంలో చెప్తాడు అనమాట. ఇదిగో ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియలేదు, ఆ చోటును గుంపు కూడి ఉండను కనుక యేసు తప్పించుకుని పోయాను. చూసారా? స్వస్థత పొందుకున్నవాడు ఏంటి స్వస్థత ఎవరిచ్చారో తెలియలేదంట. అప్పుడు మరలా కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సమయం అయిన తర్వాత యేసుక్రీస్తు వారే అతనికి తారసపడ్డారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? ఇదిగో యేసు దేవనం అని చూసి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. అసలు ఎందుకు చెప్తున్నాడండి ఆ మాట? అసలు యేసుక్రీస్తు ఆ మాట ఎందుకు చెప్తున్నా? స్వస్థత పొందుకో, జాగ్రత్తగా ఉండరా బాబు అనొచ్చు కదా. ఇక్కడి నుంచి నీ జీవితం హ్యాపీగా ఆనందంగా గడపనొచ్చు కదా. కానీ యేసుక్రీస్తు ఒక క్వశ్చన్ చేస్తున్నాడు. ఏంటో క్వశ్చన్? మరీ ఎక్కువ కీడు నువ్వు చేయకుండానట్లు జాగ్రత్త కలిగి ఉన్నాడు. అసలు మరీ ఎక్కువ కీడు ఎందుకు చేస్తాడు? దేవుడిచ్చిన దీవుని నువ్వు మర్చిపోతే, దేవుడిచ్చిన దీవుని యొక్క ఆ బాధ్యతను నువ్వు విస్మరిస్తే, దానికి తగినట్టు ఆ దీవునికి తగినట్టుగా నువ్వు నడుచుకోకపోతే నువ్వు మరింత కీడులోకి వెళ్ళిపోతావు, మరింత శాపాన్ని నువ్వు పొందుకుంటావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు విన్న మీరందరికీ కూడా మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభావందనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, దేవా, ఎన్నో విలువైన మాటలు తండ్రి, సంగతులను తండ్రి మాకు వివరింపజేశారు తండ్రి. మా వివరంలో తండ్రి, నా మాటల్లో తండ్రి, నా పదాలలో తండ్రి ఏదైనా తప్పు ఉంటే తండ్రి నన్ను దయచేసి క్షమించండి తండ్రి. మీ కుమారుడిగా ఉండుటకు తండ్రి, మీ కుమారులుగా తండ్రి మేమందరం ఉండుటకు తండ్రి సహాయం అనుగ్రహించండి. ఎన్నో విలువైన సంగతులు తండ్రి మాకు తండ్రి అర్థం చేస్తూ ఆయన ఆ అర్థమైన సంగతులు తండ్రి నా సంఘానికి తండ్రి నేను చెప్పగలుగుతూ నాకు సహాయం చేస్తూ తండ్రి మా సంఘాన్ని మేము కట్టుకుంటూ నాయన లోకంలో తండ్రి ఎవరికో తెలియని విషయాలను తండ్రి అనేక మంది మేము వివరించగలుగుతూ సహాయం తెచ్చి మేము కృపను చూపమని తండ్రి. ఏది ఏమైనా తండ్రి మీరు ఇచ్చిన దీవుని మేము పొందుకున్నాను ఆయన, ఆ దీవుని తగినట్టుగా మేము బ్రతకగల సహాయం అనుగ్రహించండి. బాధ్యత కలిగి మీ పనిని తండ్రి, మీ సువార్త భారం కలిగిన ఆయన మీ పనుల్లో తండ్రి నిమగ్నమై తండ్రి మీ పనుల్లో చక్కగా జరిగించగల సహాయం అనుగ్రహించండి తండ్రి. నాతో పాటు నా సహోదరులు తండ్రి అనేక మంది ఉన్నారు తండ్రి. నన్ను మీరైతే ఇక్కడ నిలబెట్టారు తండ్రి, సహోదరులు గంగాధరను కూడా నిలబెట్టారు. కానీ మిగిలిన సహోదరులు కూడా తండ్రి మమ్మల్ని నిలబెట్టి వారందరూ కూడా తండ్రి ఆ యొక్క ప్రదేశంలో కూర్చుని తండ్రి మా మాటలు వింటున్నారు తండ్రి. ఇది మా గొప్పతనం కాదు నాయన, మీ గొప్పతనం తండ్రి, మీ యొక్క ఆలోచన విధానం తండ్రి. వారు కూడా తండ్రి మీ పనులు ఎంతో బాగా వాడబడుతూ తండ్రి మీ పనులు చేస్తూ వారి కష్టాజీతాన్ని ఇస్తూ తండ్రి మీకోసం మంచిగా ఆలోచిస్తూ తండ్రి వారి కుటుంబాలుగా తండ్రి మీ యొక్క తండ్రి వాక్యను తండ్రి నిమగ్నమవుతున్నారు. మీ యొక్క సంఘంలో ఉన్నారు నాయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి మనసులు మీరు తెరవండి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఇంకా బలపరచండి. మరింత విలువైన జ్ఞానయుతమైన సంగతులను తండ్రి మాకు అర్థమయ్యేలా మీరు చేయండి తండ్రి. మీ చిత్తమైతే మేము జరిగించాలనుకుంటున్న అనేకమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి నాయన. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి తండ్రి. మాకు ఆలోచన లేదు తండ్రి, మంచి ఆలోచన విధానం మీరు ఇవ్వండి తండ్రి, మంచి సలహాలు మీరు ఇవ్వండి తండ్రి. అటువంటి ఆలోచన కలిగిన మనసును తండ్రి మా మధ్యన నిలబెట్టండి తండ్రి. మీరే మహిమ ఘనత మీరు అన్నీ పొందుకోమని తండ్రి. మరలా మేము అందరం కలుసుకునేంత వరకు మీ కృపా సమాధానం అందరికీ తోడుగా ఉంచమని ఆయన ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున
అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. అని చాదర పట్టుకుని చూడు కూర్చుంటా. ప్రశ్న ఓకే ఓకే.